దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. ఈ ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. ఎందుకంటే దేవుడు రాత్రంతా మనలందరినీ కాచి కాపాడి ఆయన సురక్షితమైన రెక్కల చోటును భద్రపరిచి మరొక నూతనమైన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడిగాను, ప్రతి సమస్యల నుంచి కష్టాల నుంచి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి అందరూ భారం కలిగి విశ్వాసంతో ప్రార్థించుకుందాము. ప్రార్థన. సకల సృష్టికి కారణభూతుడు అయినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చోటున కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ ఉదయకాల సమయమున ప్రభువా, నా ప్రార్థన మీరు ఆలకించమని అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. దేవా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. నీ ప్రేమ ఎంతో గొప్పదని నాయన. నీ ఎనలేని ప్రేమ కొరకు, నీ ఉచితమైన ప్రేమ కొరకు తండ్రి, నీకేమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేం తండ్రి. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా. మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే ప్రభువా. నీ కృప లేకుండా, నీ దయ లేకుండా, నీ కనికరం లేకుండా ప్రభువా ఒక క్షణం కూడా ప్రభువా మేము బ్రతకలేము, మేము జీవించలేము తండ్రి. నాయన, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా ఈ దినము చూడలేక అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు, అనేకమైన అవమానాలకు గురి అయి మరణిస్తున్నారు ప్రభువా. వారికంటే మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ కేవలము నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి తండ్రి నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. మా స్తుతులు స్తోత్రాలపై ఆసీనుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. దేవదూతలతో సహా నిన్ను స్తుతిస్తున్నారయ్యా, నిన్ను ఆరాధిస్తున్నారు ప్రభువా. వారి స్థుతుల మూలమున ప్రభువా నీ పరలోకపు గవునులన్నీ కూడా అదురుచున్నవి తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింపగళ్ళు కూడా ప్రతి గానములతో ప్రభువా నిన్ను స్తుతించే వారిగా ఉన్నారు ప్రభువా. దేవదూతల వంటి వారే ప్రభువా ఆ రీతిగా నిన్ను ప్రార్థించినప్పుడు ప్రభువా మానవులైనటువంటి మేము ప్రభువా, మేము కూడా ప్రభువా భారము కలిగి నిన్ను ప్రార్థించే వారముగా ఉండాలి ప్రభు. అట్టి కృపను, అట్టి ధన్యతను తండ్రి మాకు నువ్వు ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మీరే సహాయం చేసి మమ్మల్ని నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మేము నశించిపోవటానికి ఇష్టం లేక ప్రభువా నీవు ఈ లోకంలోనికి వచ్చి తండ్రి మా నిమిత్తమే ప్రభు ఈ లోకములు ఎన్నో శ్రమలను అనుభవించి ప్రభువా నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళను కలవు కాని ప్రభువా నీవు ఈ లోకములో తలవాల్చుకొనుటికైనను నీకు స్థలము దొరకలేదు ప్రభువా. అయినప్పటికీ తండ్రి నీవు మా కొరకే భరించుకున్నావు తండ్రి. ఈ లోకములు ఎన్నో శ్రమలు అనుభవించావు తండ్రి మా కొరకు తండ్రి. ఆకాశానికి భూమికి మధ్యన సిలువలో వేలాడి ప్రభువా నీ రక్తమంతా మా కొరకు దారపోసి ప్రభువా ఆ కల్వరి సిలువలో నీ ప్రాణం మా కొరకు అర్పించినటువంటి గొప్ప దేవుడు తండ్రి. మా కొరకు తండ్రి మరలా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దటానికి ప్రభువా మూడవ దినమున సజీవముగా లేచినటువంటి గొప్ప దేవుడు తండ్రి. మరలా నాయన మా మధ్యన కొంతకాలం ఉండి ఆ పరలోకానికి నీవు ఆరోహణమైపోయావు ప్రభువా. అందరూ చూస్తుండగా ప్రభువా మరలా మా కొరకే తిరిగి రానయ్యున్నానని తెలియజేసినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. నువ్వు మరలా మా కొరకు ప్రతి ఒక్కరి కొరకు రానయ్యున్నావు తండ్రి. నీవు వచ్చేసరికి ప్రభువా ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఎదుర్కొనే గుంపులో ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరు తండ్రి నీ సిలువనెత్తుకుని నిన్ను వెంబడించి ప్రభువా నీ మార్గములో నడుచుకుని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి ప్రభువా. ప్రతి ఒక్కరి నయన హృదయాలను ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ఎవరి హృదయంలో ఏముందో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. నీకు ఇష్టమైన రీతిగా ప్రతి ఒక్కరి హృదయాన్ని మలుచుకోమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతుములాడుచున్నాను ప్రభువా. ఏ ఒక్కరూ నశించిపోవటం నీకు ఇష్టం లేక ప్రభువా నశించిన దానిని వెతికి రక్షించటానికి
ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. నశించిపోతున్న ఆత్మల కొరకు తండ్రి భారము కలిగి ప్రార్థించమన్నారు ప్రభువా. అట్టి భారాన్ని ప్రభువా ప్రతి ఒక్కరి హృదయాలలో పుట్టించమని అడుగుచున్నానయ్యా. భారము కలిగి తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి రాతి గుండెని తీసివేసి నీ మాంసపు గుండెను అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని తెలియజేస్తున్నారు తండ్రి. అవును ప్రభువా, ఈ లోకములో నీతిమంతులు ఎవరూ లేరు ప్రభువా, నీవు తప్ప తండ్రి. అటువంటి నిన్ను కలిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నిన్ను పోలి నడుచుకుని జీవించాలని తెలియజేస్తున్నారయ్యా. నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులై ఉండమంటున్నారయ్యా. ఒక విషయంలో కాదు, రెండు విషయంలో కాదు ప్రభువా, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి జీవించమంటున్నారయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను నీ బిడ్డలైనటువంటి మాకందరికీ దయచేయండి అయ్యా. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ప్రభువా ప్రతి ఒక్కరు కూడా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మీ హృదయములను కలవరపడని యొద్దని తెలియజేసినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడని తెలియజేశారు ప్రభువా. నా తండ్రి అంటే అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును అంటున్నారు ప్రభువా. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండి స్థలంలో మీరును ఉండులాగన మరలా మీ వద్దకు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళుదునని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. అవును తండ్రి, మా కొరకు వచ్చి తండ్రి మరలా తండ్రి మమ్మల్ని తండ్రి మాకు సిద్ధపరిచినటువంటి నీ పరిశుద్ధమైన స్థలములోనికి తీసుకెళ్ళటానికి నీవు సిద్ధముగా ఉన్నావు ప్రభువా. నిన్ను ఎదుర్కొనే గుంపులో మేము ఉండటానికి మాకు సహాయం చేయండి. అటువంటి నీ బలాన్ని నీ శక్తిని పొందుకుని నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయండి ప్రభువా. నీవైతే హృదయం అనే తలుపునంత నిలుచుండి తడుచున్నావు ప్రభువా. ఎవరైనా నీ స్వరము విని గుర్తెరిగి ప్రభువా తలుపు తీస్తే ప్రభువా అతనితో కలిసి నీవు భోజనం చేస్తానన్నావు తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను నువ్వు అనుగ్రహించే దేవుడివై ఉన్నావయ్యా. ప్రతి ఒక్కరి హృదయం అనే తలుపునద్ద నిలుచుండి దినదినము తట్టుచున్నావు ప్రభువా. ఇంకనూ అనేకులు ప్రభువా నీ స్వరాన్ని వినలేక ప్రభువా, నిన్ను గుర్తించలేక ప్రభువా నాయన వారి యొక్క హృదయం అనే తలుపు తీయలేక ప్రభువా, వారి యొక్క హృదయాల్లోనికి ప్రభువా నిన్ను చేర్చుకోలేక ప్రభువా ఈ లోకానుసారంగా బ్రతుకుచూ తండ్రి ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభువా. అటువంటి వారితో మీరు మాట్లాడండి అయ్యా. అటువంటి వారి హృదయాలను మీరు తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీ స్తోత్రాలు ప్రభువా. మేమైతే నిత్యము కూడా నా ప్రభువా నాయన మా హృదయంలోనికి నిన్ను చేర్చుకుని ప్రభువా నీ యందు భయము భక్తి కలిగి తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. దేవా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు తండ్రి. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ అడుగు జాడల్లో నడుచుకుని ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి తండ్రి నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరూ భారము కలిగి ప్రభువా నా దేశ క్షేమము కొరకు నా దేశ ప్రజల క్షేమము కొరకు ప్రభువా ప్రార్థించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అటువంటి విశ్వాసముతో ప్రభువా ప్రతి ఒక్కరు నీలో ముందుకు సాగే ధన్యత అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల శ్రమను తండ్రి నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రార్థన ఆలకించి వాడా సర్వ శరీరంలో నీ యొద్దకు వచ్చేదిరంటున్నారు ప్రభువా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు నీ ప్రభువా నీ యొద్దకు వచ్చి నేను అడుగుచున్నాను ప్రభువా. నా ప్రార్థన మీరు ఆలకించండి అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయనంటున్నారు ప్రభువా. నీ యొద్దకు వచ్చి నిన్ను అడుగుచుండగా ప్రభువా నా ప్రార్థన మీరు ఆలకించమని అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. పసిబిడ్డలందరికీ కూడా ఆరోగ్యము దయచేయండి. ఎటువంటి బలహీనత కలగకుండా మీరు బలపరిచిన ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. వారు త్రాగే పాలల్లోని సహాయము దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. నాయనా బాలింతలకు కూడా ఆరోగ్యము దయచేసి తండ్రి నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా.
చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని తెలియచేస్తున్నారయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా, వారు బాల్యం నుండి నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. వారి చదువుల్లో మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ కాపుదల నీ భద్రత దయచేయండి అయ్యా. రాకపోకలందు నీ సహాయం ఎల్లవేళలా నీ బిడ్డలకు దయచేయండి ప్రభువా. వారి చదువుల్లో తగిన జ్ఞానము దయచేయండి ప్రభువా. నైనా మీరెవరికైనా జ్ఞానము కొదువైతే అడగమన్నా ఇస్తానన్నావు తండ్రి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలన్నీ నీ యందే గుప్తములయ్యున్నవి ప్రభువా. బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేసి ప్రభువా మీరే నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. దినదినము కూడా నీలో అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. దినదినము వారి ప్రయాణం అంతట్లో నాయన వారి వాహనాల చుట్టూ ప్రభువ మీరే ఉండి సురక్షితముగా నా ప్రభువ వారు చేరవలసిన గమ్యానికి చేరటానికి నీ సహాయము ప్రభువ దినదినము బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువ. నాయన వారి చుట్టూ నీ కంచి వేసి ప్రభువ నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచి దుష్టిని దూరపరచమని అడుగుచున్నానయ్యా. దుష్టుడు వీళ్ళెక్కి పెట్టి ఉన్నాడయ్యా. దుష్టిని బాణముల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించండి ప్రభువ. అపవాది వేసే అగ్ని బాణముల నుంచి నాయన ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువ. వారికి తగిన జ్ఞానమును దయచేసి ప్రభువ నాయన వారు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ప్రభువ ఆ రీతిగా బాల్యం నుండే నాయన వారు నేర్చుకుని నీ కృపలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువ. నీకు స్తోత్రములు ప్రభువ. నా దేశంలో ఉన్న యవన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. యవన బిడ్డలందరినీ కాచి కాపాడను మీరే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు మీకోసం ఏడవమని తెలియచేసినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, మా బిడ్డలు ఎవరో కూడా ఎటువంటి అపాయములో పడకుండా ఉండాలంటే తండ్రి నిత్యము కూడా నాయన ప్రతి ఒక్కరూ కూడా భారము కలిగి ప్రార్థించాలయ్యా. అట్టి భారాన్ని ప్రతి ఒక్కరి హృదయాలలో మీరు పుట్టించమని అడుగుచున్నాను నా ప్రభువా. మా బిడ్డల కొరకు నిత్యము కూడా నీ పాదముల చెంత ప్రతి బిడ్డ కొరకు నాయన నీ పాదముల చెంత నాయన నీకు మొరపెట్టి కన్నీరు కార్చే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నానయ్యా. ఆ ఎల్లవేళలా నాయన మా కోసం మా బిడ్డల కోసం నాయన నీ పాదముల చెంత నాయన కన్నీటితో మొరపెట్టే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఎందుకంటే ప్రభు ఎటువంటి అపాయములో పడకుండా ఉండాలంటే ఎటువంటి ప్రమాదము కలగకుండా బిడ్డలో నీలో ముందుకు సాగాలంటే ప్రభువా మేము ఎల్లవేళలా ప్రార్థించాలయ్యా. మెలకువ కలిగి ప్రార్థించాలి ప్రభు. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. యవన బిడ్డల చుట్టూ నీ కంచి వేసి నీ దేవదతలను కావలుగా ఉంచండి నాయన. అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగుచుండగా ప్రభువా అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి ప్రభువా మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మీరే కాచి కాపాడండి ప్రభువా. దినదినము కూడా వారి ప్రయాణం అంతట్లో తోడయండి. వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించుకోండి ప్రభువా. వారి చదువుల్లో దీవించండి, ఆశీర్వదించండి. వారు ఆశించిన గమ్యానికి చేరుకోవటానికి నీ కృపను దయచేయండి ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానమును వారికి దయచేసి ప్రభువా వారు ఎలా నడుచుకోవాలో ఎలా జీవించాలో ప్రభువా ఆ విధముగా నడుచుకుని జీవించే కృపను ఎల్లవేళలా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. అపవాదిని దూరపరచండి నాయన. అపవాది క్రియలని లయపరచండి. అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి తోడై ఉండమని అడుగుచున్నాను ప్రభువా. నాయన రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మా యొక్క హృదయాలను ప్రభువా నాయన మా బిడ్డల కొరకు నీ సన్నిధిలో కుమ్మరించమంటున్నారు ప్రభువా. అట్టను భూమిలోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి అయ్యా. అయ్యో నా దేశంలో ఉన్న బిడ్డల కొరకు ప్రభువా రేయి మొదటి జామున లేచి ప్రభువా నీళ్లు కుమ్మరించినట్లుగా మా హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించే భాగ్యాన్ని ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రములు ప్రభువా.
నాయనా, ఎందుకంటే ప్రభువా అపవాది ఎవరి మీదకి దాడి చేయకుండగా ప్రభువా నాయనా, నీ రెక్కల చాటున ప్రభు ఎల్లవేళలా బిడ్డలు ఉండాలంటే ప్రభువా ఆ విధముగా భారము కలిగి ప్రతి ఒక్కరు ప్రార్థించాలయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీరే కాచి కాపాడమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రభువా, చదువులు పూర్తి చేసుకుని తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలకు మీరే సహాయం చేయండి ప్రభువా. వారు ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు దయచేయండి ప్రభువా. మీరు ఎవరికి సిద్ధపరిచి ఉన్నారో ప్రభువా నాయన, ఏదైతే సిద్ధపరిచి ఉన్నారో దానిని మీరు అనుగ్రహించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా మేలైన మార్గంలో నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. వారు ఆశించిన గమ్యానికి చేరుకోవటానికి నీ కృపను దయచేయని ప్రభువా నాయన. వారి యొక్క ఉద్యోగాల్లో నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండియా, నీ దయ చూపండియా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసి నడిపించుకోండి. నీ కృపలో భద్రపరచిన తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అలాగే ప్రభువా, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా నాయన. నీవు ఇచ్చినటువంటి ఉద్యోగాలను బట్టి ప్రభువా వారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువా నిత్యము కూడా ప్రభువా నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడిన అంటున్నారు ప్రభువా. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడిన అంటున్నారు ప్రభువా. ఆ విధముగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా నీలో తగ్గించుకుని ప్రభువా ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఈ లోకంలో మేము హెచ్చించబడాలంటే, మేము ఆశీర్వదించబడాలంటే ప్రభువా తగ్గించుకుని ప్రతి ఒక్కరు జీవించాలి ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. దేవా నాయన, వారు రాకపోకలందు దినదినము కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. వారి వాహనాలు చుట్టూ వారి ప్రయాణం అంతటిలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి ప్రభువా. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడని తెలియచేస్తున్నారు ప్రభువా. నువ్వు నిరంతరం కూడా కాపాడే దేవుడు అయి ఉన్నావు ప్రభువా. నీ కాపుదల నీ భద్రత తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచి వేసి నీ దేవదూతలను కావలుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి, వివాహాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. బిడ్డలపైన నీ కృపను దయచేసి ప్రభువా నీ కాపుదల నీ భద్రత దయచేసి తండ్రి ఎవరికి ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో బయలుపరచండి ప్రభువా. తగిన జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన, నీ జ్ఞానమును దయచేసి ప్రభువా తండ్రి నాయన ప్రతి విషయంలో కూడా సహాయం చేయండి. నీ ఆలోచనతో నింపబడి ప్రభువా సరైన నిర్ణయాలు తీసుకోవటానికి ప్రభువా మీరు మార్గాలను సిద్ధపరచమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రభువా మీరే సహాయం చేయండి. దుష్టుని బారి నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడండి ప్రభువా. ఎవని క్రియలు చెప్పిన వానికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదంటున్నారు ప్రభువా. అవును తండ్రి, మా క్రియలు నీ ఎదుటి సరైనగా ఉంటే ప్రభువా నాయన నీ దగ్గర నుంచి మేము ప్రతి ఒక్కరు కూడా సరైన జీతాన్ని పొందుకునే వారముగా ఉంటాం ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి క్రియలు నీ ఎదుట సరైనగా ఉండటానికి సహాయం చేయండి. ఆ విధముగా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరి వివాహాలలో మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. కానా వివాహంలో మీరుండి ఏ విధముగా నడిపించారో ప్రభువా ఆ విధముగా మీరు నడిపించండి ప్రభువా. కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి నాయన. ఎవరికి ఏది కొరతగా ఉన్నదో, ఏది లోటుగా ఉన్నదో సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా. ప్రతి ఒక్కరికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రభువా మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా.
నాయన వారికి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి ప్రభువా. వారు తినే ఆహారంలో వేసుకునే మందుల్లో నీ కృపను దయచేయండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు బిడ్డల పట్ల జరిగించండి ప్రభువా. వారు ప్రసవ దినముల్లో ప్రభువా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన వారికి బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని దయచేసి ప్రభువా నాయన సుఖమైన ప్రసవములు జరగటానికి నీ సహాయం దయచేయండి ప్రభువా. అలాగే ఆపరేషన్ జరుగుతున్న బిడ్డలకు కూడా ప్రభువా తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి నాయన. తల్లిని బిడ్డలను క్షేమముగా, ఆరోగ్యముగా ఉంచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నాయన నీ కృపను, నీ దయను బిడ్డలకు అనుగ్రహించి మీరే బలపరిచి, ధైర్యపరిచి, ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి నాయన సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరు సహాయం చేయండి ప్రభువా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు తండ్రి. నీవిస్తేనే వారు పొందుకోగలరు ప్రభువా. వారికి కలిగినటువంటి అవమానాల నుండి నాయన, వారు కలిగినటువంటి బాధల నుండి ప్రభువా మీరు తప్పించండి అయ్యా. మీరు కాపాడండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవే తండ్రి నాయన. వారికి గర్భఫలాలను దీవించి ఆశీర్వదించి ఎవరిలో ఏ లోపం ఉందో మీరు సరిచేసి ప్రభువా ప్రతి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. హన్నాను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, రాహేల్ను జ్ఞాపకం చేసుకున్న దేవా, రెబ్కాను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఇలా ఎంతోమందిని జ్ఞాపకం చేసుకున్నటువంటి గొప్ప దేవుడు ప్రభువా. నాయన ఎవరైతే ప్రభువా బాధలో నాయన ఉన్నారో వారందరిపైన నీ కృపను దయచేసి ప్రభువా ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీ స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. అలాగే తండ్రి భార్య భర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన ఎవరి కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుచున్నారో ప్రభువా. నేను ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్నారు ప్రభువా. వారిపైన నీ కృప చూపుండయ్యా, నీ జాలి చూపుండయ్యా, నీ దయ చూపుండయ్యా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి, మరలా వారు కలిసి సంతోషముగా జీవించటానికి మార్గాలను సిద్ధపరచమని అడుగుచున్నాను తండ్రి. మారా అనుభవాన్ని మధురముగా మార్చే దేవుడవు నీవే తండ్రి. చేదైన నీరును ప్రభువా తీపిగా మార్చే దేవుడవు నీవే తండ్రి. మూడు బారిన జీవితాలను ప్రభువా చిగురింపచేసే దేవుడవు నీవే ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. సహాయం చేయండి నా ప్రభువా. నాయన అటువంటి వారిపైన నీ కృపను దయచేయండి అయ్యా. ఎవరిలో ఏ లోపం ఉందో మీరు సరిచేసి ప్రభువా వారి కుటుంబాలను కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభువా. అడ్డులాటంకాలను తొలగించండి ప్రభువా. వారిలో నాయన ఎవరిలో కూడా అపవాది ప్రవేశించకుండా ప్రభువా ఎవరు లేని అపవాది క్రియలుంటే ప్రభువా మీరు తొలగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. బలహీనుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. బలహీనులు బలపరచండి అయ్యా. ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నాను తండ్రి. నీ బలాన్ని, నీ శక్తిని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి కుటుంబ పోషణ కొరకు ప్రభువా నాయన కుటుంబాలను విడిచిపెట్టి, బిడ్డలను విడిచిపెట్టి ప్రభువా నాయన వారి దూరదేశం వెళ్ళి పని చేయొచ్చుండగా ప్రభువా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి. ఆరోగ్యంతో నింపండి ప్రభువా. వారు చేసే ప్రతి పనిలో మీరుండి నడిపించుకోండి ప్రభువా. వారు ఎక్కడున్నప్పటికీ నాయన నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. వారి కుటుంబ అవసరతలు, అక్రతలన్నీ కూడా మీరే తీర్చండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నాయన వారికి ఆరోగ్యం, బలము, శక్తినిచ్చి కాపాడండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత దయచేయండి ప్రభువానికి స్తోత్రములయ్యా. ప్రభువా రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. రోగులపైన నీ జాలి చూపండి అయ్యా. నువ్వు పాపులకు రక్షకుడు, రోగులకు వైద్యుడు అయ్యా. నీ పరమ వైద్యం ప్రతి ఒక్కరికి చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఎవరైతే ప్రభువా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్నారో తండ్రి వారిపైన నీ కృపను చూపండి, నీ దయని చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను ప్రభువా.
మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవా అని నేనే అంటున్నావు ప్రభువా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతోమంది నాయన భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభువా. నాయన వారి యొక్క వ్యాధులను బట్టి ప్రభువా నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన వారిపైన నీ జాలిని చూపండయ్యా, నీ దయని చూపండయ్యా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నీ ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా. నాయన నీ మాటలో స్వస్థత ఉందయ్యా, నీ రక్తములో స్వస్థత ఉంది ప్రభువా. నువ్వు మా కొరకు కార్చినటువంటి రక్తము ద్వారా ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచే దేవుడు ఉన్నావు ప్రభువా. ఒక్క మాట సెలవిచ్చి నాయన భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్నటువంటి ప్రతి ఒక్కరిపైన నీ కృప చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ఎంతోమంది వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ప్రభువా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి, ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే నా ప్రభువా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. పాపుల్ని పిలువచ్చితిని కానీ నీతిమంతుల్ని పిలువ రాలేదంటున్నారు ప్రభువా. అటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నీ వైపుకు త్రిప్పుకోమని అడుగుచున్నాను ప్రభువా. లోబడి నల్లని పిల్లలకు శ్రమ అంటున్నారు ప్రభువా. అటువంటి శ్రమ నుండి మీరు తప్పించి కాపాడి ప్రభువా నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ఇప్పుడైనా ప్రభువా నీ వద్దకు రావాలని నీవు ఎదురు చూస్తున్నావు నా ప్రభువా. దినదినము కూడా నా ప్రభువా నాయన నీ వద్దకు రావాలని ప్రభువా ఎదురు చూస్తున్నారు ప్రభువా. అట్టి కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేసి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నీ వద్దకు చేర్చుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. నీకు లోబడి జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరి నేత్రాలు తెరవమని అడుగుచున్నాను ప్రభువా. యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగు చేయించినదని తెలియచేస్తున్నావు ప్రభువా. తండ్రి ఎవరికైతే ప్రభువా ఎవరి నేత్రాలకైతే ప్రభువా నాయన గ్రుడ్డితనము కలుగు చేస్తుందో ప్రభువా అటువంటి వారి యొక్క నేత్రాలను మీరు తెరవండి ప్రభువా. నేను చూచే కనులు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఇప్పుడైనా నీ వద్దకు వచ్చి ప్రభువా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. నీ గొప్ప కార్యాలను జరిగించండి అయ్యా. మీరే సహాయం చేసి ప్రభువా మీరే రక్షించుకోండి ప్రభువా. వారికి కలిగినటువంటి బంధకాలు ప్రభువా ఏ బంధకాల్లో వారు బందీగా ఉన్నారో ప్రభువా వాటి నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభువా. నాయనా పాపమనే బంధకాలు ఏ బంధకాల్లో వారు బందీగా ఉన్నారో వాటి నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా నీ వైపుకు త్రిప్పుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వృద్ధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వృద్ధులకు ఆరోగ్యం దయచేయండి, బలమును శక్తిని దయచేయండి. వారి పనులు వారు చేసుకునే బలాన్ని శక్తిని వారికి అనుగ్రహించండి ప్రభువా. వారికి పరిచర్య చేస్తున్న వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి ప్రతి అవసరతలు కూడా నీ నామములో తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి వారి ఒంటరితనములో ప్రభువా వారి జీవితంలో ప్రభువా మీరే ఉండి సహాయం చేసి నడిపించుకోండి ప్రభువా. వారి అవసరతలు ఏమైనప్పటికీ ప్రభువా వారి బాధలు ఏమైనప్పటికీ వారి చింతలు ఏమైనప్పటికీ నాయన మీరే తొలగించి నాయన వాటి నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా నీలో నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని ప్రభువా ఎంతోమంది బిడ్డలు అనాథులుగా బ్రతుకుచున్నారు తండ్రి. అటువంటి వారిపైన నీ జాలి చూపండయ్యా, నీ దయ చూపండయ్యా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నువ్వు తల్లిలా లాలించే దేవుడు అయ్యా, తండ్రిలా ప్రేమించే దేవుడు ప్రభువా. అది నీకు మాత్రమే సాధ్యము తండ్రి, అది ఎవరికి సాధ్యము కాదు ప్రభువా. మీరే సహాయం చేసి ప్రభువా వారి జీవితాలలో మీరే ఉండి నడిపించుకోండి అయ్యా. వారికి తల్లిదండ్రులు లేని లోటును మీరు తీర్చండి ప్రభువా. వారిపైన నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. అటువంటి వారికి ప్రభువా ప్రతి ఒక్కరూ నాయన సహాయం చేసే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. బిడ్డలను దీవించి ఆశీర్వదించి
ప్రయోజకులుగా అవటానికి మీరే తీర్చిదిద్దమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడినంటున్నారయ్యా. నమ్మిన వానికి శిక్ష విధించబడినంటున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరూ నమ్మటానికి నాయనా మార్గాన్ని సిద్ధపరచండి అయ్యా. నీ శిక్ష నుండి తప్పించబడటానికి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. అంతటా అందరూ మారు మనసు పొందాలని నువ్వు ఎదురు చూస్తున్నావయ్యా. అజ్ఞాన కాలంలో అయితే నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేస్తున్నావు తండ్రి. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని నువ్వు ఎదురు చూస్తున్నావయ్యా. నీ రాకడ ప్రభువా ఆలస్యం చేస్తున్నావు ప్రభువా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి వారందరిపైన నీ కృప చూపండి ప్రభువా. మీరే రక్షించుకోండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ సేవకుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, నీలో బలపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. నాయనా నీ సేవలు ముందుకు సాగటానికి సహాయం చేయండి. ఎటువంటి అడ్డుల ఆటంకాలు వచ్చినప్పటికీ ప్రభువా నిన్ను విడవకుండగా ఎడబాయకుండగా ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీ రక్షించుకునే జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. జ్ఞానము గల వారు ఇతరులను రక్షించదురంటున్నారు ప్రభువా. అటువంటి నీ పరలోకపు జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా అనేక మందిని రక్షించుకోవటానికి మార్గాలను సిద్ధపరచమని అడుగుచున్నాను నా ప్రభువా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా ప్రభువా, దండయాత్రల ద్వారా అనేక రీతులుగా ప్రభువా నీ సువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసే సేవ పరిచర్య అభివృద్ధి చెందటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఫలించటానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. వారి హృదయాలను మీరు తెరవండి ప్రభువా. వారి యొక్క ఆత్మలతో ప్రభువా ఆత్మలను మీరు రక్షించండి నాయన. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నువ్వు గొప్ప దేవుడు నాయన, అద్భుతాలు చేసే దేవుడు ప్రభువా. ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కాదని, ఎప్పటికీ నీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తిలై ఉండమని తెలియజేస్తున్నారు ప్రభువా. అట్టి ఆసక్తి నీ బిడ్డల్లో పుట్టించండి ప్రభువా. వారి ప్రయాస వ్యర్థము కాకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నానయ్యా. పరిచర్య చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ మందిరాలలో అనేక చోట్ల పరిచర్య చేయుచున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించమంటున్నారు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదరంటున్నారు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆ విధముగా ప్రార్థించి నాయన ప్రతి ఒక్కరు కూడా నీలో వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను దేవా. నా దేశ క్షేమము కొరకు ప్రభువా, నా దేశ ప్రజల క్షేమము కొరకు ప్రభువా, ప్రతి ఒక్కరు భారము కలిగి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను, ధన్యతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. విశ్వాసులు నీలో బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఈ లోకయాత్రలో ప్రభువా సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు చూడకుండగా తండ్రి, విశ్వాసమునకు కర్త అయినటువంటి నీ వైపు చూచుచూ ప్రభువా మా ఎదుట ఉంచినటువంటి పందెపు రంగములో ఓపికతో పరిగెట్టే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రతి ఒక్కరిని నాయన దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభువా. అనేక మందిని వెలిగించటానికి ప్రభువా నీ శక్తి చేత నింపబడటానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. నాయన విశ్వాస వీరులుగా తండ్రి ప్రతి ఒక్కరు జీవించటానికి సహాయం చేయండి ప్రభువా. ఈ లోకంలో చావైనా బ్రతికైనా తండ్రి నీ కొరకు మాత్రమే జీవించటానికి, నీ కొరకు మాత్రమే చనిపోవటానికి సహాయం చేయండి ప్రభువా. అటువంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నాయన ఎవరికి ఎటువంటి బంధకాలు లేకుండా ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ప్రతి సమస్యల నుంచి తప్పించండి అయ్యా. ప్రతి కష్టాల నుంచి తొలగించమని అడుగుచున్నాను ప్రభువా.
ఆరోగ్యంలోనూ ప్రభువా నాయన ప్రతి విషయంలో కూడా తండ్రి నాయన మీరే దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. హనోకు వలే ప్రభువా నిన్ను స్తుతిస్తూ ప్రభువా నీ సన్నిధికి ఎక్కిపోయే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. మా జీవిత కాలమంతా కూడా ప్రభువా నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండటానికి, నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. నాయన నీ యొక్క రాజ్య వారసులుగా మేము జీవించటానికి నీ సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదనంటున్నారు ప్రభువా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని నీ యొద్దకు వచ్చి నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతుములాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములయ్యా. అయా నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది ప్రభువా. జీవము గల నీ మాట కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది తండ్రి. దేవా నీ మాట సెలవిచ్చి ప్రభువా నీలో బ్రతికించండి ప్రభువా. భారము కలిగి తండ్రి నాయన సమయమందును ఆ సమయమందును ప్రభువా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే కృపను నాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నోవాహు తన విశ్వాసాన్ని బట్టి ప్రభువా తన ఇంటి వారి రక్షణ కొరకు ప్రభువా ఏ విధముగా వాడని సిద్ధపరిచాడో ప్రభువా అదే విధముగా ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రతి ఒక్కరి కుటుంబాలను నా ప్రభువా నీ రక్షణని వాడలోనికి ప్రభువా ప్రవేశించటానికి ప్రయాసపడే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అబ్రహాము తన విశ్వాసాన్ని బట్టి ప్రభువా మా పౌరస్థితి పరలోకమందున్నదని గుర్తెరిగి ప్రభువా ఆ పునాదులు గల పట్టణము కొరకు తన విశ్వాసాన్ని బట్టి ఏ విధముగా ఎదురుచూచి జీవించాడు ప్రభువా అట్టి విశ్వాసము ప్రతి ఒక్కరిలో మీరు పుట్టించండి ప్రభువా. మేము కూడా తండ్రి మా పౌరస్థితి పరలోకమందున్నదని గుర్తెరిగి ప్రభువా ఆ పరలోక రాజ్యము కొరకు మాత్రమే మేము ప్రయాసపడి దాని కొరకు మాత్రమే మేము ఎదురుచూచి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మోసే ప్రభువా అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించుట మేలని ప్రభువా. మరో కుమార్తె కుమారుని అనిపించుకొనుటకు ఏమాత్రము కూడా ఇష్టపడకుండగా ప్రభువా నాయనా ఐగుప్తు ధనమును ఏమాత్రము ఆశించకుండగా ప్రభువా సమస్తమును విడిచిపెట్టి ప్రభువా తన స్వజనుల దగ్గరికి ఏ విధముగా చేరుకున్నాడు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకును దయచేయండి. ఈ లోకములో ఉన్నటువంటి ప్రభువా అల్పకాల పాప భోగం వైపునైనా ఎవరు కూడా చూడకుండగా ప్రభువా నీ వైపు మాత్రమే చూచి ప్రభువా నీతో మాత్రమే నాయనా కలిసి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అట్టి విశ్వాసంలో తండ్రి ప్రతి ఒక్కరిని నడిపించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభువా. అటువంటి విశ్వాస వీరులుగా ప్రభువా ప్రతి ఒక్కరు జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. మా పెదవులతో నిన్ను స్తుతించే వారముగా కాకుండా ఆత్మతో సత్యముతో ప్రభువా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయమును నాకు దూరముగా ఉన్నదని తెలియజేస్తున్నారు ప్రభువా. మేము ఆ విధముగా కాకుండా మా పెదవులతో నిన్ను స్తుతించే వారముగా కాకుండా ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అటువంటి విశ్వాసములో మమ్మల్ని బలపరచండి అయ్యా. మమ్మల్ని స్థిరపరచమని అడుగుచున్నాను ప్రభువా. వివేకము కలిగి దేవుని వెదకు వారి కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడని తెలియజేస్తున్నారు ప్రభువా. అవును ప్రభువా, నువ్వు ప్రతి ఒక్కరిని కూడా పరిశీలించే దేవుడివై ఉన్నావు తండ్రి. నీ పరిశీలనలో ప్రభువా మేము వివేకము కలిగి నిన్ను వెతికే భాగ్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. అటువంటి విశ్వాసంలో తండ్రి మమ్మల్ని నడిపించండి ప్రభువా. మమ్మల్ని బలపరచండి తండ్రి. మమ్మల్ని స్థిరపరచమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. రాజుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనా వారి యొక్క పరిపాలన మీరు ఉండండి ప్రభువా. మీరే నడిపించి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అధికారుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి అధికారం అంతటిలో మీరు ఉండండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ప్రధానుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా
మీరే నాయన నడిపించమని అడుగుచున్నాను ప్రభువా. వారి పరిపాలన అంతటిలో కూడా మీరు సహాయం చేయండి అయ్యా. ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి దేశాన్ని పరిపాలించే నాయకుల్లో, ప్రధానుల్లో మీరుండి నడిపించండి ప్రభువా. వారి ద్వారా నీ బిడ్డలకు ఎటువంటి ఆపదలు కలగకుండగా సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. దేవా, నిన్ను స్తుతించుకోవటానికి, నిన్ను ఆరాధించటానికి ప్రభువా ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండగా ప్రభువా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మీరే కృప చూపండి ప్రభువా. నీ బిడ్డలకు ఎటువంటి ప్రమాదాలు కలగకుండగా సహాయం చేయండి ప్రభువా. అనేక చోట్ల నీ బిడ్డలను ప్రభువా అనేక రీతిలుగా హింసిస్తున్నారయ్యా. అనేక రీతిలుగా శ్రమల పాలు చేస్తున్నారు ప్రభువా. అనేక మందిని చంపేస్తున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితులు ప్రభువా ఎవరికి కలగకుండగా ప్రభువా మంచి ప్రభుత్వాలనైనా ప్రతి రాష్ట్రానికి, దేశానికి మీరు అందించండి అయ్యా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. మీరే కృప చూపమని అడుగుచున్నాను ప్రభువా. దుష్టుల పనులు వెరగొట్టువాడు నీవే తండ్రి. దుష్టులకు తగిన రీతిగా మీరు బుద్ధి చెప్పమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అలాగే ప్రభువా చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి విడుదల దయచేసి నీ కృపలోనికి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. త్రాగుడికి బానిసలుగా బ్రతుకుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి బానిసత్వం నుంచి వారికి విడుదల దయచేసి ప్రభా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి ప్రభువానికి స్తోత్రములు ప్రభా. వ్యభిచారం అనే పాపములో ప్రభా బందీగా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిలో ఉన్నటువంటి అపవాదిని దూరపరిచి, అపవాది క్రియలని లయపరిచి ప్రభా వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. వారి పాపపు బ్రతుకుని విడిచిపెట్టి, పాత రోత బ్రతుకుని విడిచిపెట్టి ప్రభువా నీ చెంతకు చేరటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి ప్రభువా. నాయనా వారిని దర్శించండి అయ్యా. నీ వైపుకు త్రిప్పుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఉన్మాదులతో మీరు మాట్లాడండి ప్రభువా. ఈ లోకములో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి ప్రభువా. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు, అబాయకులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతోమంది ప్రభువా అటువంటి వారి ద్వారా నాయన అత్యాచారాలకు గురి అయి మరణిస్తున్నారు ప్రభువా. పసిబిడ్డలతో సహా ప్రభువా, యవన బిడ్డలతో సహా ప్రభువా ఎంతోమంది నా ప్రభువా అత్యాచారాలకు గురి అవుతున్నారు ప్రభువా. నాయనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి వారిపైన నీ కృపను చూపండి. అటువంటి పరిస్థితులు ఎవరికి కలగకుండా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయనా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభువా. పసిబిడ్డలు మొదలుకొని యవ్వన బిడ్డల వరకు నాయన నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవమని తెలియచేసిన దేవుడు ప్రభువా. ఎందుకంటే ప్రభువా అటువంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరూ తప్పించబడాలంటే ప్రభువా ప్రతి ఒక్కరూ భారము కలిగి ప్రార్థించాలి తండ్రి. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మా యొక్క హృదయాలను ప్రభువా నీ సన్నిధిలో కుమ్మరించమంటున్నారయ్యా. మా బిడ్డల కొరకు ప్రభువా అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. అట్టి అనుభవంలోనికి నడిపించండి అయ్యా. మొదటి జామున లేచి ప్రభువా నాయనా నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రభువా మా బిడ్డల క్షేమము కొరకు ప్రభువా నీ పాదముల చెంత ప్రభువా నాయనా మా యొక్క హృదయాలు నీకు సమర్పించుకుని నీ సన్నిధిలో ప్రార్థించే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. అటువంటి భారాన్ని ప్రతి ఒక్కరిలో మీరు పుట్టించండి ప్రభువా. అటువంటి నాయన అత్యాచారాల నుంచి ప్రభువా ప్రతి ఒక్కరు తప్పించబడటానికి నీ కృపను దయచేయండి అయ్యా. నాయన అటువంటి పరిస్థితులు ఎవరికి కలగకుండా సహాయం చేయండి ప్రభువా. ఎంతోమంది మరణిస్తున్నారు ప్రభువా. నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన ఎంతో భయంకరమైన పరిస్థితులు ప్రభువా. వినలేనటువంటి దృశ్యాలు ప్రభువా నాయన, చూడలేనటువంటి దృశ్యాలు ప్రభువా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరిపైన నీ కృపను, నీ దయని గ్రహించండి ప్రభువా. నీ సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని ప్రభువా దుఃఖములో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నావు ప్రభువా. నీ ఆదరణ అటువంటి వారికి మీరు అనుగ్రహించండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ కృప చూపమని అడుగుచున్నాను తండ్రి. నీ దయ చూపమని అడుగుచున్నాను ప్రభువా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను ప్రభువా. నాయనా ఎవరు వాదార్చగలరు ప్రభువా?
ఎవరి చేత ఓదార్పు పొందుకోగలరు ప్రభువా? అది నీకు మాత్రమే సాధ్యం ప్రభువా. మీరు ఓదార్చండి అయ్యా, మీరే సహాయం చేయండి అయ్యా, మీరే కృప చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. అపవాదిని దూరపరచండి నాయన, అపవాది క్రియలని లయపరచండి ప్రభువా. అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ దినమున ప్రయాణించే ప్రతి ఒక్కరి ప్రయాణాలలో మీరు ఉండండి ప్రభువా. నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. రాకపోకలందు ప్రభువా, దినదినము కూడా వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించండి ప్రభువా. రోడ్ల ప్రమాదాల నుంచి మీరు ప్రతి ఒక్కరిని తప్పించండి నాయన. ప్రతి వాహనం చుట్టూ మీరు ఉండండి ప్రభువా. ప్రతి వాహనాలు నడిపేటటువంటి నాయన డ్రైవర్లలో మీరు ఉండి ప్రభువా, మీరే నడిపించి ప్రభువా, ఎటువంటి ప్రమాదాలు కలగకుండా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. రైలు ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా, విమాన ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా, బస్సు ప్రమాదాల నుంచి నాయన, ప్రతి వాహనం యొక్క ప్రమాదాల నుంచి తండ్రి మీరే తప్పించి ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభువా. ఎంతోమంది ప్రభువా ప్రమాదాలలో మరణిస్తున్నారు ప్రభువా. అటువంటి కుటుంబాలకు మీరు ఓదార్పునివ్వండి ప్రభువా. మీరు ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అటువంటి పరిస్థితులు కలగకుండగా మీరే సహాయం చేయండి అయ్యా, మీరే కృప చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి ప్రభువా, మీరు కాపాడండి ప్రభువా. అటువంటి పరిస్థితులు ఎవరికి కలగకుండగా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. జల ప్రమాదాల నుంచి తప్పించండి నాయన, మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతోమంది తుఫాన్ల ద్వారా తండ్రి, వరదల ద్వారా ప్రభువా, ఎంతోమందినైనా భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువా మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితులు ప్రభువా ఎవరికి కలగకుండగా మీరే సహాయం చేసి కాపాడండి ప్రభువా. నీవు మాట సెలవిస్తే చాలును నా ప్రభువా. ప్రతిదీ కూడా నీకు లోబడుతుంది ప్రభువా. సముద్రము నీకు లోబడుతుంది ప్రభువా. జల ప్రవాహాలు నీకు లోబడతాయి ప్రభువా. గాలి నీకు లోబడుతుంది ప్రభువా. నీ మాట సెలవిచ్చి ప్రభువా మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అటువంటి పరిస్థితులు ఎవరికి కలగకుండగా మీరే సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా, గృహాలు లేక బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించి ప్రభువా, నాయన వారికి ఉన్న లోటును మీరు తీర్చి ప్రభువా, గృహాలు కట్టుకోవటానికి మార్గాలను సిద్ధపరచండి ప్రభువా. కట్టుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి కావలసిన అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి ప్రభువా. కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి ప్రభువా. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టు వారి ప్రయాసం వ్యర్థమంటున్నారు ప్రభువా. దేవా, ప్రతి ఒక్కరి గృహము తండ్రి నీ చేత కట్టబడిన గృహముగా మీరు తీర్చిదిద్దమని అడుగుచున్నానయ్యా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. వ్యాపారం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యాపారాలలో మీరు ఉండండి ప్రభువా. 30 60 100 ఫలించటానికి సహాయం చేయండి ప్రభువా. మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను తెలుసుకునే మార్గాన్ని వారికి అనుగ్రహించండి నా ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి, నీ దయ చూపమని అడుగుచున్నాను తండ్రి. నాయన వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. అలాగే చేతి పనులు చేసుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలందరినీ కాచి కాపాడండి ప్రభువా. నాయన వారి పని చేసుకోవటానికి తగిన బలాన్ని, శక్తిని దయచేయండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నాను తండ్రి. అభివృద్ధి పరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. వ్యవసాయం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరే సహాయం చేసి మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. వారి యొక్క వ్యవసాయాన్ని అభివృద్ధి పరచండి ప్రభువా. నాయన మాకు జీవనోపాధి అయినటువంటి నాయన ఆహారాన్ని వారు పండించుచుండగా వారికి తగిన జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. నీ కృపలోనికి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన ఎటువంటి కరువులు సంభవించకుండగా ప్రభువా, ఎటువంటి పంట నష్టాలు కలగకుండగా ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి ప్రభువా, నాయన ప్రతి ఒక్కరికి ఏ లోటు లేకుండగా ప్రభువా సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని మీరు అందించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి నాయన
ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయండి ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. తండ్రి, అప్పులు బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి విడుదల దయచేయండి ప్రభువా. వారికి కలిగినటువంటి అప్పులన్నిటి నుంచి నాయన మీరే కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ కృప చూపమ్మని అడుగుచున్నానయ్యా. నీ దయ చూపమ్మని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. మీరే సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి, నీ కనికరం చూపండి ప్రభువా. అలాగే తండ్రి, నా దేశాన్ని కాపాడుచున్నటువంటి ప్రభువా, ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా దేశం మీదకి ఎవరు దండెత్తకుండగా ప్రభువా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. వారికి తగిన జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి ప్రభువా. శత్రువులను ఎదుర్కొనే బలాన్ని, శక్తిని వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీరే సహాయం చేయండి. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి, నాయన ఎంతోమంది తమ ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. ఆ కుటుంబాలకు కూడా ఓదార్పునివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రభువా. మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడండి ప్రభువా. నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి, దొంగలతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి హృదయాలను తెరవండి ప్రభువా. వారి ద్వారా ఎవరికి ఏ హాని కలగకుండగా మీరే సహాయం చేయండి. ఎవరికి ఎటువంటి నష్టము కలగకుండగా మీరే సహాయం చేయండి ప్రభువానికి స్తోత్రములు తండ్రి. నరహంతకులతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి హృదయాలను తెరవండి ప్రభువా. వారి ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితులు ఎవరికి కలగకుండగా మీరే సహాయం చేసి ప్రభువా వారితో మీరు మాట్లాడండి. వారిని మీరు దర్శించండి ప్రభువా. లోబడి నల్లని పిల్లలకు శ్రమ అంటున్నారు ప్రభువా. అటువంటి శ్రమ నుండి తప్పించబడాలంటే ప్రభువా తండ్రి, నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి ప్రభువా. వారి హృదయాలను తెరవండి ప్రభువా. నీవు నిజమైన దేవుడు అని తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకుని ప్రభువా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి ప్రభువా. నాయన, వారిలో ఉన్నటువంటి అంధత్వాన్ని తొలగించండి ప్రభువా. నాయన, మీరే సహాయం చేయండి అయ్యా. నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి ప్రభువా. నాయన వారి పట్ల నీ కృపను దయచేసి ప్రభువా తండ్రి, వారందరితో మీరు మాట్లాడండి ప్రభువా. నాయన, అంతటా అందరూ మారు మనసు పొందాలని నీవు ఎదురు చూస్తున్నావయ్యా. అజ్ఞాన కాలంలో అయితే నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేసావు తండ్రి. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నావు ప్రభువా. అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. వారి హృదయాలను మీరు తెరవమని అడుగుచున్నానయ్యా. నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. అలాగే ప్రభువా, ఈ దినమున ప్రభువా పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నూరంతలుగా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు దయచేయమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రభువా, వివాహ దినము జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అభివృద్ధి పరచండి, నీలో ముందుకు సాగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ఎంతోమంది నా ప్రభువా ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను ప్రభువా. మీరే సహాయం చేయండి ప్రభువా. ఎవరికి ఏదైతే అవసరమో ప్రభువా, సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలు మీరే తీర్చి సహాయం చేయండి ప్రభువా. వారి బంధకాల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభువా. వారి కష్టాల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభువా. వారి సమస్యల నుంచి వారిని తప్పించండి ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. నిన్ను బతిమలాడుకుంటున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు ప్రభువా ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి అయ్యా. మీరే సహాయం చేసినైనా మీరే కృప చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి, ప్రార్థన వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి అవసరతలు ఏమైనప్పటికీ ప్రభువా నీ నామములో తీర్చండి ప్రభువా. వినుట వలన విశ్వాసము కలిగినని తెలియచేసిన దేవుడు ప్రభువా. ఆ విధముగా ప్రభువా ప్రార్థన వింటున్న వారిని బలపరచండి, విశ్వాసంలో అభివృద్ధి పరచమని అడుగుచున్నాను ప్రభువా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు
వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వ. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వ. వారి అవసరతలన్నీ తీర్చండి. మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వ. నా బంధువుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నా బంధువులందరికీ మీరే సహాయం చేసి నడిపించండి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రవ్వ. ఎవరే సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నారో వాటన్నిటి నుంచి మీరే తప్పించి కాపాడండి ప్రవ్వ. నీ కృపలో నడిపించుకోమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రవ్వ. నీకు స్తోత్రములయ్యా. నా రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి ప్రవ్వ. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను ప్రవ్వ. నీకు స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ. నాయన, వారు ఏ యొక్క అవసరతల్లో ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ బలహీనతల్లో ఉన్నారో, ఏ బంధకాల్లో ఉన్నారో ప్రవ్వ, వాటన్నిటి నుంచి విడిపించి మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వ. మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. అలాగే నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వ. మీరెవరిని సేవించినను నేనను నా కుటుంబమును యెహోవాను మాత్రమే సేవించదమని యెహోషువ భక్తుడు తెలియచేసిన రీతిగా తండ్రి, మా కుటుంబం అంతా కలిసి ప్రవ్వ నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రవ్వ. నీ రక్షణ మార్గంలో ప్రతి ఒక్కరిని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి. మా యొక్క అవసరతలన్నీ ఎరిగిన దేవుడు ప్రవ్వ. మేము అడగక మునిపే ప్రవ్వ. నాయన, మా యొక్క అక్కర్లన్నీ కూడా ఎరిగిన దేవుడు ప్రవ్వ. మీరే సహాయం చేసి నాయన నీ కృపను మా పైన అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వ. నీ రాజ్యమును, నీ నీతిని వెతకమన్నారు ప్రవ్వ. మాకు కావలసింది ప్రతిదీ కూడా మీరు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రవ్వ. అట్టి కృపను, అట్టి ధన్యతను తండ్రి మాకు దయచేయండి ప్రవ్వ. నిత్యము కూడా నా ప్రవ్వ నీ సిలువనెత్తుకుని నిన్ను వెంబడించి ప్రవ్వ, నీ రాజ్యము, నీ నీతిని వెతికి ప్రవ్వ, నువ్వు చెప్పిన మాట ప్రకారముగా తండ్రి నడుచుకుని జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను ప్రవ్వ. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయనని తెలియచేసినటువంటి దేవుడు ప్రవ్వ. నీ యొద్దకు వచ్చి నిన్ను వేడుకొనిచుండగా ప్రవ్వ, నిన్ను బ్రతుములాడుకొనిచుండగా ప్రవ్వ, మీరే సహాయం చేయండియ్యా. మీరే కృప చూపండియ్యా. నీ దయ చూపండియ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వ. నాయన, ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగించండి అయ్యా. నీ యొక్క అద్భుత కార్యాలు, నీ యొక్క ఆశ్చర్య కార్యాలు జరిగించమని అడుగుచున్నాను ప్రవ్వ. తండ్రి, మీరే మాకు సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వ. నీ ఉండు స్థలములో మేము కూడా ఉండులాగున్న ప్రవ్వ. నాయన, మాకు సహాయం చేయండి. నీ పాదముల చెంత ప్రవ్వ మాకు స్థలము సిద్ధపరచమని అడుగుచున్నాను తండ్రి. నాయన, మీరే మాకు తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రవ్వ. ఈ లోకములో ప్రతి దానిని కూడా జయించే శక్తిని మాకు దయచేయండి ప్రవ్వ. నువ్వు లోకమును, మరణమును, సాతాన్ని జయించినటువంటి గొప్ప దేవుడు ప్రవ్వ. నిన్ను కలిగిన ప్రతి ఒక్కరికి కూడా అటువంటి అధికారాన్ని మీరు అనుగ్రహించిన దేవుడు ఉన్నావు ప్రవ్వ. అటువంటి శక్తిని మేము పొందుకుని ప్రవ్వ ఈ లోకములో ఉన్న ప్రతి దానిని కూడా జయించే శక్తిని మాకు దయచేయండి ప్రవ్వ. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి. దాని వైపు మేము చూడకుండగా ప్రవ్వ నీ వైపు మాత్రమే చూచి తండ్రి, నీ కొరకు మాత్రమే జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రవ్వ. లోకములో మీకు శ్రమ కలిగినంటున్నారు, ఆయనను ధైర్యం తెచ్చుకోమని తెలియచేస్తున్నారు ప్రవ్వ. మాకు ఎటువంటి శ్రమ కలిగినప్పటికీ ప్రవ్వ ధైర్యం కలిగి ప్రవ్వ నీలో ముందుకు సాగే ధన్యత మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వ. నాయన, ఎటువంటి శ్రమ నుంచైనా తండ్రి మేము తప్పించబడటానికి మార్గాలను మాకు సిద్ధపరచండి ప్రవ్వ. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండినని వాగ్దానం చేసిన దేవుడు ప్రవ్వ. అవును తండ్రి, నీవు నిత్యము కూడా మా చుట్టూ ఉండి మమ్మల్ని కాపాడే దేవుడు ఉన్నావు తండ్రి. ఒక్కసారి తండ్రి నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేసి ప్రవ్వ ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడి నీ కృపలో నడిపించుకోండి ప్రవ్వ. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. దినదినము కూడా ప్రవ్వ నీలో అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నీలో 30 60 100 ఫలించటానికి సహాయం చేయండి అయ్యా. మంచి నేలను పడిన విత్తనం వలె ప్రవ్వ ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందాలయ్యా. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వ. మీరే సహాయం చేయండి అయ్యా.
పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ గొప్ప కార్యాలు తండ్రి, నీ యొక్క అద్భుత కార్యాలు, నీ యొక్క ఆశ్చర్య కార్యాలు దేవా, ప్రతి ఒక్కరి పట్ల మీరు జరిగించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుచున్నాను ప్రభువా. బలవంతుడా, బలమిచ్చి వాడానికి స్తోత్రాలయ్యా. శక్తిమంతుడా, శక్తినిచ్చి వాడానికే స్తోత్రాలు ప్రభువా. నీ బలము చేత, నీ శక్తి చేత ప్రభువా, నీ యొక్క ఆత్మ చేత ప్రభువా, ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపించుకోమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. ఆత్మ లేనివాడు నావాడు కాదని మీరు తెలియచేస్తున్నారు ప్రభువా. నాయన, అటువంటి నీ యొక్క ఆత్మ కలిగి ప్రతి ఒక్కరు నీ బిడ్డలుగా జీవించటానికి నీ సహాయాన్ని ఎల్లవేళలా దయచేయండి ప్రభువా. తండ్రి, నీ కృప మాకు నాయన మా పట్ల అనుగ్రహించండి ప్రభువా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించినంటున్నారు. అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. దీనురాలైనటువంటి నేను ప్రార్థించుచుండగా నా ప్రార్థన ఆలకించండి. నా ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా ఉండాలి ప్రభువా. అటువంటి కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. సహాయం చేసి ప్రతి ఒక్కరిని నడిపించుకోండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి నాయన నీ కాపుదలని భద్రత దయచేయండి అయ్యా. నీ రాకడ సమయం బహు దగ్గరలో ఉన్నది ప్రభువా. నీ రాకడ గుర్తులన్నీ నెరవేర్చినవి ప్రభువా. నీ రాక కొరకు ప్రతి ఒక్కరు తండ్రి ఎదురు చూచి జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నేను ఎదుర్కొనే గుంపులో ఉండటానికి ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా, నీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రభువా నిత్యము కూడా ప్రభువా నీ మార్గములో నడుచుకుని జీవించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. దుష్టుల ఆలోచన చొప్పున నడువకుండగా తండ్రి, పాపుల మార్గం నిలవకుండగా ప్రభువా, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా ప్రభువా నీ ధర్మశాస్త్రం నందు మాత్రమే ఆనందించి ప్రభువా, దివారాత్రంలో కూడా దానిని ధ్యానించి ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా దయచేయండి ప్రభువా. నీలో ఉన్న ఆనందం ప్రభువా ఈ లోకంలో దేనిలోని లేదు ప్రభువా. అటువంటి ఆనందాన్ని ఎవరు పోగొట్టుకోకుండా ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. మీరే కృప చూపుండయ్యా. నీ దయ చూపుండయ్యా. నీ కనికరం చూపండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి అయ్యా. నీ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి అయ్యా. మీరే సహాయం చేయండి ప్రభువా. నీ కృప చూపండి ప్రభువా. నా ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించండి. ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రభువా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని త్వరలో మా కొరకు రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.